తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. మీరు పెట్టిన పథకాలు ఏదైనా సరే పెన్షన్కి బీసీలకు ఎప్పటి నుంచి ఇస్తారు, 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి, ఎస్సీలకు ఎప్పటి నుంచి ఇస్తారు, ముస్లిమ్స్కి ఎప్పటి నుంచి ఇస్తారు చెప్పండి. అలాగే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద 15,000 ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అది కూడా చెప్పండి. అట్లేదు అలాగే పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలని చెప్పారు, అమ్మక బంధనం కింద. అట్లేదు అలాగే ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి. నిరుద్యోగులకి ఎప్పుడు ఇస్తుందో చెప్పండి. మేము ఇప్పుడు ఇచ్చే డిమాండ్ చేయలేదు, ఎందుకు ఎవరైనా డిమాండ్ చేయవలసింది మేము కాదు, ప్రజలు ఉన్నారు. అది 1 సంవత్సరమో 6 నెలల తర్వాత మేము అడుగుతాం. అట్లేదు మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి ఇస్తారు, మీ పథకాలు అమలు చేస్తారు, ఒక డేట్లు ఏమో అని అడుగుతున్నాం. జగన్ ఎలాగైతే క్యాలెండర్ ఇచ్చాడో, సంక్షేమ క్యాలెండర్ ఇచ్చారో మీరు ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నామంటే మేము జగన్కే మీరు అన్నారు ఇన్ని కోట్లు పప్పు బెల్లాలకు పనిచేస్తున్నాడు, శ్రీలంక చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని, ఆఫ్ఘనిస్తాన్ చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని, వెనుజులా చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని జగన్ మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అన్నారు. మరి ఆ రోజు 70,000 కోట్లు మాత్రమే ఒక సంవత్సరానికి మేము ఇచ్చాం, 70,000 కోట్లు మాత్రమే. మరి ఈరోజు మీరు చూసుకుంటే మీ సూపర్ 6 సూపర్ మోసమో సూపర్ 6 మాకు తెలియదు, ఇప్పుడు మోసమైనది ఇప్పుడు అనం మేము ఇంకొంది. ఆ సూపర్ 6 పథకాలకి 1,20,000 నుంచి 1,60,000 కోట్లు అవుతుంది. ఇంత మన రాష్ట్ర ఆదాయమే 80,000 కోట్లు, కేంద్రం ఇస్తుంది 80,000 కోట్లు ఒక సంవత్సరానికి, రెండు కలిపి 1,60,000 కోట్లు. అంటే మీరు ఇచ్చిన సూపర్ 6కే సరిపో. అవి ఎప్పటిలో ఎప్పుడు ఏ హామీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పండి. ఎందుకు చేయలేదని ఇప్పుడు మేము అడగడానికి మేము 6 నెలలు సంవత్సరం టైం మీకు ఇస్తాం. మేము అడగడానికి ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఎందుకు చేయలేదని మేము అడుగుతాం. ఇప్పుడే చేయండి అని చెప్తున్నాం, మేము సహకరిస్తాం అంటున్నాం. అది ఎప్పుడులో ఏ పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పమంటున్నాం. అలాగే ఓట్లు వేసిన వాళ్ళు, ఆ పథకాలు వస్తామని ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు, విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే వాళ్ళ కోసం పనిచేసిన వాలంటీర్లు కావచ్చు. ఎందుకంటే వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు కదా, అది ఇస్తారో లేదో మనకి ఎలాగ ఇస్తారో తెలియదు. ఎంతమంది తగ్గించి చేస్తామని చెప్పలేదు కదా వాలంటీర్లకు కూడా. ఎంతమంది వాలంటీర్లు అంతమందికి ఇస్తామని చెప్పారు. అందువల్ల ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. క్యాలెండర్ ఇవ్వండి జగన్కి ఇచ్చినట్టుగా అడుగుతున్నాం. అలాగే రాష్ట్రాన్ని శ్రీలంక కాకుండా ఎలా చేస్తారో, జగన్ 70,000 కోట్లు ఇస్తే శ్రీలంక అయిపోయింది అన్నారు కదా, కాకుండా ఎలాగుంటున్నా చెప్తారని అది అడుగుతున్నాం మేము. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం, అదే జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అన్నికలు ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చూస్తున్నాం అందరూ కూడా. ఆ తర్వాత మీరు అమలు చేయకపోతే ఏం చేయాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసట్లేదు. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఏ ప్రజలైతే మీకు ఓట్లు వేసారో, మీరు ఎన్ని పథకాలు ఇస్తారని నమ్మేసి మీరు ఇచ్చిన ప్రజాకాలం కాదు, ఇప్పుడు ప్రజా తిరుగుబాటు కాలం అవుతుంది. అప్పుడు మీరు ఒకపోయినప్పుడు ఇప్పుడు ఇచ్చింది ప్రజాకాలం మేనిఫెస్టో అని పెట్టారు, అప్పుడు ప్రజా తిరుగుబాటు కాలం అవుతుంది. అది లేకుండా చేసుకోమని చెప్తున్నాం మేము. అట్లేదు మరి ఇప్పుడు మీది వెనుజులా కాదా రాష్ట్రము, ఇప్పుడు శ్రీలంక కాదా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాదా, అది తెలుసుకోవాలనే ఉత్సాహంతో మేము చెప్తున్నాం. లేదంటే మేము అంత తొందరగా అడగం. అది ఎలాగా జగను శ్రీలంక చేశాడు కాబట్టి మీరు శ్రీలంక కాకుండా ఏ విధంగా కాపాడుతున్నారని తెలుసుకోవడానికి మేము అడుగుతున్నాం. ఇవన్నీ సంపద సృష్టిస్తామన్నారు, సంపద ఎలా సృష్టిస్తున్నారు, ఆయన అప్పులు చేశాడు అన్నారు. మరి మీరు వచ్చినట్టుగా 2 నెలలు కాకముందు సుమారు 10,000 కోట్లు అప్పులు చేశారు. మీరు సంపద సృష్టించి ఖర్చు పెడతామన్నారు కదా, సంపద సృష్టించి ఖర్చు పెడతామన్నారు. మీరు జగనేమో అప్పులు చేశాడు అన్నారు. ఉన్న ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, ఆ రాష్ట్రానికి ఒకరు, ఈ రాష్ట్రానికి ఒకరు. జగనేమో నోటు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. వీళ్ళేమో ప్రజాప్రతినిధులు కొనడానికి నోటు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు దాంట్లో
ముఖ్యమంత్రులు అయ్యారనమాట. అక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అది కాలమహిమ అనుకోవచ్చు, మన దురదృష్టం అనుకోవచ్చు. ఇంకో చివరికి కూడా మనం చెప్తున్నాం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షలే, 5 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు. మరి ఈ సంవత్సరం లేని ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు కూడా చెప్తే, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామన్నారు కాబట్టి ఎలాగ ఇవ్వబోతున్నారు చెప్తే నిరుద్యోగులు సంతోషపడతారు. 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పారు కదా, అంటే సంవత్సరానికి 4 లక్షలు, 5 4 20. ఇవన్నీ చేస్తే మంచిది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.